నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. కన్యా రాశి జాతకులు జూలై మాసంలో 30వ తేదీన షాక్ అవ్వడం గ్యారంటీ. జరిగేది ఇది. ఏం జరగబోతుంది తెలియాలి అనుకుంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ప్రణాళిక ప్రకారంగా ఈ రాశి జాతకులు పనులు చేస్తూ ఉంటారు. కొన్ని సమయాల్లో ప్రాక్టికల్ గా సిస్టమాటిక్ గా ఉంటారు. ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అవుతారు. విచారించొద్దు, ప్రతిదీ మార్పుకు గురి అవుతుంది. మీ ప్రేమ జీవితం కూడా వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పై ఎదుగుదలకు వాడుకోండి. మీరు పని చేసే చోట, చేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుకుంటారు. మీకు గల నైపుణ్యాలు అన్నీ కేంద్రీకరించి పై స్థాయిని చేరుకుంటారు. సెమినార్లు, ఎగ్జిబిషన్ల వల్ల కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ రోజున ఒక కాంటాక్ట్ పెరుగుతుంది. కుటుంబీకులతో మీకు సమయం బాగుంటుంది. కాస్త కష్టంగా నడిచినా ఇష్టంగా నడుస్తుంది. మాట పొరపక్షాలు రావు. కానీ చివరకు జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందంగా ఉంచుతారు. మిత్రులతో గడిపే సాయంత్రాలు ఈ రోజు ఆహ్లాదాన్ని ఇస్తాయి. దురలవాట్ల జోలికి మాత్రం అస్సలు వెళ్లొద్దు. ఈ రోజున మాట విషయంలో కూడా జాగ్రత్త వహించండి. రాత్రిపూట ప్రయాణాలు మంచివి కావు. అనుభవం ఉన్న వారి మాటలను పెడర్థాలు తీయొద్దు. చర్చల్లో పాల్గొనండి. వారి సలహా తీసుకుని ఏ పని అయినా చేయండి. ముందుకు వెళ్ళండి. లేదంటే నష్టం చూడవచ్చు. ఇక ఈ రాశివారు ఈ రోజు విశ్రాంతి తీసుకునే సమయం ఎక్కువ ఉంటుంది. సౌకర్యవంతమైన జీవితం వీరి సొంతమవుతుంది. ఈ రోజున జీవిత సమస్యల గురించి ఒకసారి నెమరు వేసుకుంటారు. జీవిత భాగస్వామితో పంచుకుంటారు. కానీ వారు కూడా వారి యొక్క సమస్యలు చెప్పుకోవడం వల్ల మీకు మరింత విచారం కలుగుతుంది. సంతృప్తికర ఫలితాల కోసం ప్లాన్ చేసుకోండి. ఆఫీసు సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ రోజు పూనుకోవద్దు. ఎందుకంటే ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ మనసు ఇంకా టెన్షన్లను మబ్బులు కమ్మేసినట్లు కమ్మేస్తుంది. ఈ రోజు ఖాళీ సమయంలో చూస్తే సృజనాత్మకంగా ఏదైనా చేయడానికి ఇష్టపడతారు. కుటుంబంలో ఉన్న పెద్దవారి యొక్క ఆరోగ్యం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయొచ్చు. సాయంత్రం వేళ జీవిత భాగస్వామితో అద్భుత సమయం గడుపుతారు. తీరిక సమయంలో మీరు గత ఆలోచనలు చేయండి. ఆగిపోయిన పనుల పునః ప్రారంభం గురించి ఆలోచించండి. ఈ ఆలోచనల గురించి ఎవ్వరితో చెప్పొద్దు. పాత ఫండ్ లేదా పాత ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన విషయాలు ఈ రోజు తెలుసుకునే అవకాశం ఉంది. బంధుత్వాలు పునరుద్ధరించుకోవడానికి వేగం పెంచండి. అపార్థాలు తొలగించుకునే ప్రయత్నం చేయండి. బంధాన్ని ముందుకు తీసుకుని వెళ్ళండి. అది ఏ బంధమైనా సరే ఈ రోజున బంధం బలపడే సమయంగా చెప్పొచ్చు. అలాగే నిత్యం శివారాధన, హనుమాన్ చాలీసా పఠించుకోవడం మీకు అన్ని విధాలా ఉపయుక్తంగా సహకారంగా ఉంటుంది.